రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ చూస్తున్నాము. ఈ ముగ్గురు వెనకాలన్న నాలుగో వ్యక్తి ఎవరు? ఎల్లారెడ్డి చెరువు అంటే ప్రతి ఒక్కరి బాడీలో వణుకు పుడుతుంది. అంటే ఈ ఘటన ఎంత సీరియస్గా అయిందో మీరు ఆలోచించండి. అంటే ఈ ముగ్గురు మనుషులు చనిపోవడానికి కారణం ప్రేమేనా, లేదంటే ఇంకొక వ్యక్తి ఉన్నారా? అసలు ముగ్గురు మరణం వెనుకన ఉన్న నాలుగో వ్యక్తి ఎవరు? ఎస్ఐ, కానిస్టేబుల్, ఆపరేటర్ల మృతి బిగ్ ట్విస్ట్గా మారింది. అంటే ఆ ట్విస్టుల మీద ట్విస్టులుగా మారుతున్న ఈ కేసు పైన పోలీసులు కూడా ఏం మాట్లాడట్లేదంటే దీని వెనకాల ఎవరన్నా పై చేయి ఉందనుకుంటున్నారా? ఎవరైనా పోలీస్ అధికారి కానివ్వండి, లేదంటే పొలిటీషియన్ కానీ వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారా కేసు బయటకు రాకుండా? లేదంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో అసలు ఏముంది, ఏం తేలింది? ఇది సూసైడా, ఆత్మహత్య, లేదంటే హత్య? ఎవరు ఏమీ నోరు మెదపట్లేదు. అంటే దీని వెనకాల ఏదో ఉంది. వాట్సాప్ చాటింగ్లో సంచలన అంశాలు బయటపడిందని చెప్పారు తప్ప ఆ సంచలన అంశాలు ఏముందో కూడా చెప్పట్లేదు. అసలు ఏం దాస్తున్నారు, ఏం దాయాలని చూస్తున్నారు, ఆ విషయాలు బయటకు రాకుండా ఎందుకు దాస్తున్నారు? అసలు ఈ విషయాలన్నీ బయటకు రాకుండా దాస్తున్నది ఎవరు? ఆ ఇష్యూ వెలుగులోకి వస్తే మొత్తం మిస్టరీ వీడినట్లే. అందుకని భయపడుతున్నారా? ఎవరన్నా బడాబాబులు దీని వెనకాల ఉన్నారా? సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టడం లేదు? ఆ ముగ్గురు చెరువు దగ్గరికి ఎందుకు వెళ్లారు? ఎస్ఐ, కానిస్టేబుల్ వాళ్ళు ముగ్గురు కలిపే వెళ్ళారా, లేదంటే ఒకరి తర్వాత ఒకరు పిక్ చేసుకొని వెళ్ళారా? చాటింగ్ ద్వారా నిఖిల్ ఇంకా శృతి ముందుగానే సూసైడ్ చేసుకుందాం అనుకున్నారు. అయితే బలి చేసింది ఇక్కడ ఎస్ఐనా, లేదంటే ముగ్గురు కలిసి ఏదన్నా వేరే ఇష్యూలో ఇరుక్కుపోయారా? ఎస్ఐ స్వయంగా ఆ ఇద్దరిని ఎందుకు తీసుకెళ్లారు? ఎస్ఐ ప్లానా, లేదంటే ఇంకెవరి ప్లాన్? వాళ్ళ ముగ్గురు కామన్ మ్యాన్గా ఉన్న సమస్య ఏంటి? అసలు వాళ్ళ ముగ్గురికి ఉన్న కామన్ సమస్య ఏంటి? ఏదైనా బిగ్ డీలింగ్ చేస్తున్నారా, లేదా ఎవరికైనా వాళ్ళ పరువు నష్టం జరుగుతుందని చెప్పి ఇట్లాంటి కీలక నిర్ణయం తీసుకొని ముగ్గురు ప్రాణాలు విడిచారా అనేది ఇంకా తెలియడం లేదు. అక్కడికి వెళ్ళాక అసలు ఏం జరిగింది? అసలు చెరువు దగ్గరికి వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? ఎస్ఐ సాయి కుమార్ వీళ్ళిద్దరిని ఆపే ప్రయత్నం చేశారా లేదా? ఈ మొత్తం ఎపిసోడ్ సంచలన ఘటనగా మారింది. అయితే దీని గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పడానికి రాజేష్ లైన్లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. రాజేష్, చెప్పండి, ఈ నాలుగో మనిషి ఎవరు అనుకుంటున్నారు? ఈ ముగ్గురు చావు కారణం కలిగింది ప్రేమేనా, లేదంటే ఇంకేదన్నా డీల్ ఉందా? కామారెడ్డి జిల్లాకు సంబంధించిన అడ్డూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో జరిగిన ప్రమాదం ఏదైతే జరిగిందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపింది. పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం నాలుగో వ్యక్తి ఉన్నారా అంటే దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, ప్రచారం జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సంచలన విషయం ఏదైతే ఉంది ఇప్పటికే పోలీస్ శాఖలో ఇప్పటివరకు ఎలాంటి ఘటన చోటు చేసుకోలేదు. ఆ నాలుగో వ్యక్తికి మధ్య జరిగిన ఈ ముగ్గురికి సంభాషణ ఏదైతుందో వాట్సాప్ చాటింగ్ జరిగిందా అంటే దానిపై కూడా విచారణ జరుగుతుంది. పోలీసులు కూడా అదే అనుమానిస్తున్నారు. అందుకే ఏది కూడా బయటకు చెప్పలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే విచారణ అయితే కొనసాగుతుంది. నాలుగో వ్యక్తి వల్లనే ముగ్గురు చనిపోయారా అంటే ఆ విషయం కూడా పూర్తిగా విచారణ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆ నాలుగో వ్యక్తి వల్ల జరిగిన వాట్సాప్ చాటింగ్ ఏదైతే ఉందో ఆ చాటింగ్ జరిగిందా, లేకపోతే శృతికి సాయి కుమార్ కి మధ్య చాటింగ్ జరిగిందా, లేకపోతే శృతికి నిఖిల్ కి మధ్య జరిగిందా చాటింగ్ అనే కోణంలో విచారణ కొనసాగుతుంది. ఆ చాటింగ్ వల్లనే పెద్ద చెరువు దగ్గరికి వచ్చారా, పెద్ద చెరువు దగ్గరికి వచ్చి అక్కడ గొడవ జరిగినట్టు అక్కడ క్రియేట్ అయిందా, లేకపోతే గొడవ జరిగిన తర్వాత ఎప్పుడైతే 20వ తేదీన దాటిన తర్వాత తర్వాత అక్కడికి కార్ దాటడం జరిగింది. డాబాలో భోజనం చేసింది. దాని తర్వాత సాయంత్రం వచ్చేసరికి పెద్ద చెరువు ఏదైతే 44వ జాతీయ రహదారి ఏదైతుందో అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద వాళ్ళు ఆగడం జరిగింది. అక్కడనే కారులో గొడవ జరిగినట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. జరిగిందా లేదా అని కూడా విచారణ అయితే కొనసాగుతుంది. దాని తర్వాత శృతి కారులోంచి పరిగెత్తు ఆత్మహత్య చేసుకోవడం, తర్వాత నిఖిల్ వెళ్లి వెనకాల పరిగెడుతూ ఆత్మహత్య చేసుకోవడం, వీళ్ళని కాపాడే ప్రయత్నంలో సాయి కుమార్ పెద్ద చెరువులో పడి లోతుంది కాబట్టి చనిపోవడం జరిగింది అనేది కోణంలో విచారణ అయితే చేస్తున్నారు. మొత్తంగా కూడా ఇప్పటికే సాయి కుమార్ సంబంధించిన సెల్ ఫోన్ వాటర్ లో పడడంతో అది బ్లాక్ అయిపోయింది. అది ఇంకా ఓపెన్ కాలేదు. శృతికి సంబంధించిన ఒక ఫోన్ కావచ్చు, అది ఒడ్డున ఉంది. నిఖిల్ కి సంబంధించిన 2 ఫోన్లు కావచ్చు, అవి 2 ఒడ్డున ఉన్నాయి. ఈ ఇద్దరి ఫోన్లు కూడా వాట్సాప్ చాట్ ఇదంతా తీస్తే ఒకవేళ వాట్సాప్ చాట్ లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పటికే శృతి, నిఖిల్ ఇద్దరు కూడా ఒకరికొకరు చనిపోదామని ముందుగా డిసైడ్ అయ్యే ప్రీ ప్లాన్ గా వీళ్ళు ప్లానింగ్ చేసుకున్నారు.
ఏ అవకాశాన్ని కూడా జారబెట్టుకోవద్దని ఇప్పటికే డిసైడ్ అయ్యారు. ఈ కోణంలోనే ఎప్పుడైతే సాయి కుమార్ కి తెలియకుండా వీళ్ళిద్దరు చనిపోదామని డిసైడ్ అయిన నేపథ్యంలో అక్కడ పెద్ద చెరువు వద్ద రాగానే ఇద్దరు కూడా ఒకటేసారి ఒకరికొకరు వెంటనే పరిగెడుతూ ఆత్మహత్య చేసుకున్నారనే కోణంలో అయితే విచారణ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో అంటే రోజుకి గంటలు పెరిగిన కొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు వీళ్ళు చనిపోనికి నిజంగా కూడా 4వ వ్యక్తి ఉన్నాడా అనే కోణంలో ఇప్పటి వరకు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు 4వ వ్యక్తి ఎవరు, ఆ 4వ వ్యక్తి వల్ల వీళ్ళు ఎందుకు చనిపోవాలనుకున్నారు అనే కోణంలో విచారణ కొనసాగుతుంది. మరో రేపు కానీ లేకపోతే రేపు మాక్సిమం రేపు ఖచ్చితంగా వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పూర్తి డాటా మొత్తం తీసుకున్నారు, ఫోన్ కాల్ డాటా తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని ఫోన్లు ఇంకా ఓపెన్ కాలేవు. ఈ నేపథ్యంలో విచారణ కొనసాగుతుంది. ఫోన్ కాల్ డాటాతో పాటు వాళ్ళకి ఫోన్ కాల్ సంభాషణ, కుటుంబ నేపథ్యం, కుటుంబంలో ఉన్న మొత్తం విచారణ కొనసాగిస్తున్నారు. వాళ్ళ ముగ్గురు కుటుంబాలు కూడా పూర్తిగా డాటా వివరాలు సేకరించారు. గతంలో ఏం జరిగింది, ఎవరితో సాయి కుమార్ భార్య ఇప్పటికే పుట్టింటికి వెళ్ళడం జరిగింది, తనకు ఒక కొడుకు ఆల్రెడీ, వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మొత్తంగా కూడా పూర్తి డాటా తీసుకున్న తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత రేపు మీడియా సమావేశం పెట్టి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి విచారణ అయితే కొనసాగుతుంది. మరి కొన్ని గంటల్లో దీనికి సంబంధించిన పూర్తి డాటా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 4వ వ్యక్తే కనుక నిజమైతే ఈ క్రైమ్ స్టోరీకి సంబంధించిన మొత్తంగా కూడా మిస్టరీ వీడినట్టుగా తెలుసుకోవచ్చు. రాజేష్, ఇదంతా పోలీసులు దాస్తున్నారు అంటే ప్రెస్ కానీ మీడియా కానీ ఎటువంటి సమాచారం కూడా ఇవ్వట్లేదు. మొత్తం ఒక సీక్రెట్ ప్లానింగ్ లాగా చేస్తున్నారు. ఎటువంటి ఆధారాలు కూడా బయటపడినా అసలు ఏమి నోరు మెదపట్లేదు. అండ్ ఎస్పీ సింధు శర్మ స్వయంగా ఈ కేసును డీల్ చేస్తున్నారు. అయితే పోలీస్ హ్యాండ్ కూడా ఈ కేసులో ఏమన్నా ఉందా? అసలు ఆ సంచలనమైన నిజాలు ఏమన్నా ఇప్పటిదాకా బయటకు వచ్చాయా? ఇప్పటి వరకు అదే అంటే వాట్సాప్ చాట్ ఏదైతే ఇద్దరి మధ్య శృతికి నిఖిల్కి సంబంధించిన వాట్సాప్ చాట్ ఏదైతే ఉందో ఇప్పటికే ఆ వాట్సాప్ చాట్ లో ఇద్దరు కూడా కలిసి చనిపోదామని డిసైడ్ అయ్యారు. ప్లాన్ చేసుకున్నారు, డిసైడ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ చెరువు దగ్గరికి వచ్చినాక వీళ్ళిద్దరు కూడా ఏదైతే చనిపోదామని డిసైడ్ అయ్యారు కాబట్టి ముందే డిసైడ్ చేసుకున్నారు. కానీ ఈ విషయం సాయి కుమార్ కి తెలీదా, లేకపోతే మిస్గైడ్ చేస్తారా, తప్పుదోవ పట్టించారనేది కూడా విచారణ కొనసాగుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఇప్పుడు మనం అనుకుంటున్న 4వ వ్యక్తి కోసం వీళ్ళు వచ్చారా, ఆ 4వ వ్యక్తి కోసమే విచారణ జరుగుతుందా, ఆ 4వ వ్యక్తి కోసమే వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిందా అంటే ఆ కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. నిజంగా కూడా 4వ వ్యక్తి కనుక ఉంటే కనుక ఈ క్రైమ్ స్టోరీకి మిస్టరీ విడినట్లని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఆ ముగ్గురు మధ్య జరిగిన సంభాషణ కావచ్చు, వాట్సాప్ సంభాషణ కావచ్చు, ఫోన్ కాల్ డాటా కావచ్చు, ఈ విషయం అంతా కూడా విచారణ అయితే కొనసాగుతుంది. నిజంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇలాంటి ఘటన పోలీస్ శాఖలో ఎప్పుడు కూడా జరగలేదు. కానీ ఈ ఘటనతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పటికే డీజీపీ నుంచి స్పెషల్ గా ఆదేశాలు వచ్చాయి. ఎస్పీ సింధు శర్మకి సిట్ ఆర్డర్స్ వచ్చాయి. వెంటనే ఈ కేసుని ఛేదించాలి, పూర్తి డాటా విడుదల చేయాలి. ఇదంతా ఈ ఆరోపణలన్నిటికీ నివృత్తి చేసే విషయం మొత్తం కూడా బాధ్యత ఎస్పీ సింధు శర్మ ఉంది. అందుకే రేపు సాయంత్రం వరకల్లా ఒకవేళ రేపు కానీ లేకపోతే ఎల్లుండి మార్నింగ్ కానీ ఈ మీడియా సమావేశం పెట్టి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ 4వ వ్యక్తి విషయమే నిజమైతే అందుకే ఇప్పటి వరకు విషయాలు బయటకు చెప్పడం లేదా అనేది కూడా సస్పెన్స్ పెట్టినట్టే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విచారణ మొత్తం కూడా సీక్రెట్ గా జరుగుతుంది. ఎక్కడ ఏ విషయాలు బయటకు వచ్చినా కూడా ఒకవేళ దీని వెనుక ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం ఉంటుంది కాబట్టి పోలీసు శాఖ అందుకే సీక్రెట్ గా ఎంక్వైరీ చేస్తుందని చెప్పుకోవచ్చు. అందుగురించే ఎంక్వైరీ నేపథ్యంలో పూర్తి విచారణకు అయితే కొనసాగుతుంది. చూడాలి రేపు కావచ్చు లేకపోతే ఎల్లుండి కావచ్చు మీడియా సమావేశం పెట్టి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. ఒకవేళ 4వ వ్యక్తి కనుక ఉంటే కనుక ఈ క్రైమ్ స్టోరీకి మిస్టరీ వీడినట్టే అని చెప్పుకోవచ్చు. మరి రాజేష్, ఆ 3 ఫోన్స్ లో ఎస్ఐ ఫోన్ ఇంకా నీళ్ళలో మునిగిపోయినట్టు తెలుస్తోంది. 2 ఫోన్లు నిఖిల్వి, ఒక ఫోన్ శృతిది. వీళ్ళ కాంటాక్ట్ లిస్ట్ కాల్ లాగ్స్ లో కానివ్వండి, వాట్సాప్ చాటింగ్ లో కానివ్వండి, మీరు అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసుకున్నప్పుడు వీళ్ళ ముగ్గురి కామన్ కాంటాక్ట్స్ కాకుండా 4th పర్సన్ ఇద్దరు ఫోన్లో ఎవరన్నా కామన్ గా ఉన్నది ఏమన్నా కనిపించిందా, లేదన్నా ఎవరిపైన డౌట్ ఏమన్నా వ్యక్తం చేస్తున్నారా పోలీసులు? దాని గురించి అప్డేట్ తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా శృతికి సంబంధించిన నిఖిల్కి సంబంధించిన ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్స్ లో వాళ్ళకి సంబంధించిన సంభాషణ కావచ్చు, వాట్సాప్ చాట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా పూర్తి డాటా తీసుకుంటున్నారు. ఆ వాట్సాప్ చాట్ లోనే ఇప్పుడు మనం అనుకున్న కీలకమైన విషయం ఏంటంటే మొదటగా వాట్సాప్ చాట్ లో ఇద్దరు చనిపోదామని డిసైడ్ అయ్యి ఇద్దరు కలిసి చనిపోదామని ఫిక్స్ అయిన తర్వాత ఈ వాట్సాప్ చాట్ లో వెళ్ళిన విషయమే శృతి ఫోన్ లో ఈ డాటా వచ్చింది, అలాగే నిఖిల్ ఫోన్ లో డాటా వచ్చింది. ఆ వాట్సాప్ చాట్ సంభాషణ పోలీసులకు తెలిసింది. ఆ కోణంలోనే విచారణ జరిగిందని చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే కొత్త విషయం ఏంటంటే 4వ వ్యక్తి ముగ్గురు విషయాలు 4వ వ్యక్తి ఉన్నాడా, ఒకవేళ ఉంటే దీనికి సంబంధించిన విచారణ జరిగింది. అందు గురించే చనిపోదామని డిసైడ్ అయ్యారా,
ఆ 4వ వ్యక్తి కోసమే లేకపోతే చెరువు ప్రాంతానికి వెళ్ళి అక్కడ గొడవ జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. నిజంగా కూడా అది నిజమో అబద్ధమో లేకపోతే ప్రచారమో కావచ్చు, కానీ బయట అయితే ప్రచారం జరుగుతున్నది 4వ వ్యక్తి కోసమే ఈ గొడవ జరిగింది, వాళ్ళ ఆత్మహత్యకు దారి తీస్తుందని పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు తెలీదు, పూర్తి విచారణ అయితే కొనసాగుతుంది. ఆరోపణలు అయితే బయటకు వస్తున్నాయి. ఈ ఆరోపణలకి నివృత్తి చేయాల్సిన అవసరం అయితే ఎస్పీ సింధు శర్మ మీద ఉంది. పూర్తి వివరాలు అయితే సేకరించాల్సిన అవసరం ఉంది. ఇంకా డాటా మొత్తం తీసుకుంటున్నారు. త్వరలో డాటా ఈ మొత్తం నివేదిక మొత్తం తీసుకొని ఉన్నతాధికారులకు పంపించి పూర్తిగా నివేదిక పంపించిన తర్వాత మీడియా సమావేశం పెట్టే అవకాశం ఉంది. అసలు ఈ క్రైమ్ స్టోరీ మొత్తం వెనుక అసలు ఏం జరిగింది అన్నది కూడా ఇప్పుడు తెలియదు. గంటలు గడుస్తున్న కొద్దీ కొత్త విషయాలు వస్తున్నాయి, సంచలన విషయాలు బయటపడుతున్నాయి, సంచలన ఆరోపణలు బయటకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా అతి తొందరలో నివృత్తి చేయాల్సిన అవసరం ఎస్పీ సింధు శర్మపై ఉంది. అందుకే విచారణ సీక్రెట్ గా జరుగుతుంది. ఒకవేళ ఏ విషయాలు బయటకు వచ్చినా కూడా దీని వెనుక ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం ఉంటుంది కాబట్టి, ఒకవేళ వారు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది కాబట్టి, అందుకే ఈ విచారణ అంతా కూడా కొనసాగిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా సీరియస్ గా విచారణ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. త్వరలో వివరాలన్నీ బయట పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. చూడాలి, సింధు శర్మ త్వరలో వివరాలు కూడా బయట పెడతామని చెప్పి కూడా మీడియాకి చెప్పినట్టుగా సమాచారం. రేపు కానీ లేకపోతే ఎల్లుండి కానీ పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాగేష్. రైట్, అయితే బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్లు కూడా పోలీసులు అయితే ఇప్పటిదాకా విడుదల చేయకపోవడానికి కారణాలు ఏంటి అని అయితే అర్థం కావట్లేదు. ఎందుకు పోలీసులు కూడా ఎందుకు దాస్తున్నారు అనే విషయం పైన అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది బ్రెయిన్లో. ఎందుకంటే చాలా వరకు పోలీసులే రివీల్ చేస్తుంటారు ఇలాంటి కేసులు ఇంకా మీద జరగకూడదని చెప్పి వాళ్ళే ప్రెస్ దగ్గరకు వచ్చి మరీ కన్ఫరెన్స్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ స్పెషల్ కేసు ఆ ముగ్గురు డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు కావడంతో వాళ్ళు ఏమైనా కేసుని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారా, లేదంటే వీళ్ళ ముగ్గురికి ప్రేమ వ్యవహారం కాకుండా ఇంకేదన్నా పెద్ద డీల్లో ఇరుక్కుపోయి వాళ్ళ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారా, అసలు ఆ సంచలనమైన నిజాలు ఏంటి, పోలీసులకి తెలిసే దాస్తున్నారా, తెలియకుండా వాళ్ళకు కూడా అంతు చిక్కకుండా ఈ కేసు ఇంకా క్లోజ్ అవ్వట్లేదని చూస్తున్నారా అనే దానిపైన అర్థమైతే కావట్లేదు. కాకపోతే అడ్లూరి ఎల్లారెడ్డి పెద్ద చెరువు అనగానే ప్రతి ఒక్కరి ఒంట్లో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన 3 వరుస హత్యలు, అంటే హత్యల ఆత్మహత్యలా కూడా తెలియని ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా డాక్టర్లు ఏమీ వెల్లడించకపోయే పరిస్థితి కనిపిస్తోంది. అయితే నేను మనం సీసీటీవీ ఫుటేజ్లు చూసుకున్నట్లయితే అక్కడికి వెళ్ళి సీన్ రీక్రియేషన్ పేరుతో పోలీసులు 3 ప్లాస్టిక్ బాటిల్లో చెరువు నీరు కూడా తీసుకున్నారు. అది టెస్టింగ్కి తీసుకున్నారా, దేనికి తీసుకున్నారు, పైగా ఒకవేళ తీసుకున్నా కానీ ఒక బాటిల్ తీసుకోవాలి, కానీ ఆ 3 బాటిల్స్లో ఎందుకు తీసుకున్నారో అబ్జర్వేషన్ ఏంటి అని చెప్పి అందరి మైండ్లో నడుస్తున్న క్వశ్చన్ అయితే ఇది ఉంది. కాకపోతే ఆ 3 బాటిల్స్లో తీసుకున్న దాని ప్రకారం కూడా ఏమైనా టెస్ట్ చేస్తే దానికి ఏమైనా రిజల్ట్ వస్తుందా, లేదా వీళ్ళు హత్య జరిగిందా, ఆత్మహత్య జరిగిందా, వాటర్ ఏమైనా పొల్యూట్ అయిందా, లేదంటే చనిపోవాలని చెప్పి ఆ చెరువే ఎందుకు చూస్ చేసుకున్నారు అని ఈ ఆసక్తికరమైన విషయాలని బయటపడే ఛాన్స్ అయితే ఉంటుంది. అసలు ఆ ముగ్గురు మరణం వెనకాల ఉన్న 4వ వ్యక్తి ఎవరు, అసలు 4వ వ్యక్తి ఉన్నారా, లేదంటే వీళ్ళ ముగ్గురు తీసుకున్న స్వయ నిర్ణయమా అనేది ఇంకా తేలాల్సింది. ఎస్ఐ కానిస్టేబుల్ ఆపరేటర్ మృతిలో రోజుకొక పెద్ద ట్విస్ట్ అయితే కేసు బయట పెడుతోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో అసలు ఏముంది, పోలీసులు ఎందుకు భయపడుతున్నారు, అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఈ ఆత్మహత్యలు జరిగి దాదాపు ఒక 3-4 రోజులు అవుతున్నా కానీ పోలీసులు ఏమీ నోరు మెదపట్లేదు అంటే దీని వెనకాల ఎవరైనా బడాబాబు ఉన్నారా, పొలిటీషియన్లు ఎవరైనా కంట్రోల్ చేస్తున్నారా ఈ కేసు పైన అనేది విచారణ ఇంకా తేలడం లేదు. వాట్సాప్ చాటింగ్లో ఇంకా సంచలన అంశాలు ఏం బయట పెడుతున్నాయో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎస్ఐ ఫోన్ ఇంకా వాటర్లో మునిగిపోవడం వల్ల ఎస్ఐ ఫోన్ తీయలేదు అని చెప్తున్నారు పోలీసులు. అయితే ఆ ఫోన్ తీస్తే మిగతా నిజాలు బయటపడే ఛాన్స్ ఉంది. పైగా ఈ కేసు క్లోజ్ చేయాలంటే ఆ 4వ వ్యక్తి ఎవరని తెలవాలి, లేదంటే ఎస్ఐ ఫోన్ నుంచి చాటింగ్ బయటపడాలి. ఎందుకంటే నిఖిల్ ఇంకా శృతి ఫోన్ చాటింగ్లో ఆల్రెడీ చనిపోదామని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అయితే వీళ్ళిద్దరు కలిసి ఎస్ఐని కూడా చంపేద్దామని ప్లాన్ ఉంటే ఫస్ట్ శృతి ఎందుకు దూకింది, అసలు ఈ ముగ్గురు చావు అనేది అంత పెద్ద డిసిజన్ తీసుకోవాల్సిన కారణం ఏంటి, ప్రేమ విషయంలో చావు అని చెప్పి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం చిన్న విషయం కాదని చెప్తున్నారు పోలీసులు. ప్రేమ కాకుండా ఇంకేదైనా సంచలనమైన నిజాలు దాగున్నాయా, వీళ్ళు ఏదైనా డీలింగ్లో పడిపోయి అవమానం పడతాము అని చెప్పి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారా అని క్వశ్చన్ మార్క్ పోలీసుల మైండ్లో కూడా నడుస్తుంది. అయితే ఎస్ఐ స్వయంగా ఆ ఇద్దరిని ఎందుకు తీసుకెళ్లారు, ఎస్ఐ వాళ్ళిద్దరు ప్రేమ వ్యవహారంలో ఎస్ఐ ఎందుకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇదే విషయంగా శృతితో రిలేషన్లో ఉన్నారని చెప్పి పుట్టింట్లో మహాలక్ష్మి ఎస్ఐ భార్య మహాలక్ష్మిని కూడా పుట్టింటికి వెళ్ళిపోయిందని సమాచారం అందింది. అయితే ఇదంతా వీళ్ళ ముగ్గురు ఇంట్లో తెలిసే నడుస్తుందా, లేదంటే వీళ్ళ ముగ్గురు ప్రేమ వ్యవహారం అని ఇంకేమన్నా చేస్తున్నారా, లేదంటే ఇంకేదైనా పెద్ద డీలింగ్లో ఇరుక్కుపోయి బయటకి రాలేక ముగ్గురు ప్రాణాలు కోల్పోయారా అనే విషయం ఇంకా తెలియడం లేదు. అయితే
ఎస్పీ సింధు శర్మ సీరియస్ గా తీసుకుంటున్నాను, ఇన్వెస్టిగేషన్ లో మొత్తం అన్ని వెల్లడిస్తాను అని చెప్పారు. తను చెప్పి కూడా 24 గంటలైనా కానీ ఎటువంటి క్లూ దొరకడం లేదు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి క్లూ దొరికినా కానీ కేసుని ఎందుకు డిస్క్లోజ్ చేయట్లేదు అనే విషయం పైన ఇంకా ఆరా తీస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ ఒక సంచలన ఘటంగా మారింది. అయితే ఈ సూసైడ్ వెనకాలన్న అసలు నిజం ఏంటి, ఆ ఘాటు నిజం బయటపడితే ఇంకెన్ని ప్రాణాలు పోతాయని భయపడుతున్నారా, లేదా ఏంటి ఈ నిజాలు ఎందుకు బయట పెట్టట్లేదు పోలీసులు అని కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు. పైగా ఈ పోలీసులు వచ్చి ప్రెస్ మీట్లో మేమే కన్ఫరెంట్ చేస్తామని చెప్తున్నారు. అయితే ఈ కేసు ఎప్పటిదాకా క్లోజ్ అవుతుందని క్లారిటీ అయితే ఎవరికీ రావట్లేదు. ఈ ముగ్గురు మరణాన్ని వెనకాల ఇంకో 4వ వ్యక్తి ఉందనుకుంటున్నారా, లేదంటే ఈ ముగ్గురు మరణాలకి ప్రేమే కారణం అనుకుంటున్నారా? అసలు మీ ఒపీనియన్లో మీరు ఏమనుకుంటున్నారు? ఈ ముగ్గురు ప్రాణాలు కోల్పోవడానికి అసలైన బలమైన కారణం ఏంటి? పోలీసులు ఎందుకు దాస్తున్నారు అనుకుంటున్నారో మా కమెంట్ సెక్షన్లో తెలపండి. మేము చూసి అసలు ఏమై ఉంటుందో త్వరగా మీకు చెప్తాం.